ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు 48 గంటల నిషేధం పెట్టిన సందర్భాన్ని ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగానే జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడిండు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా. ఇందులో ప్రతి పదం మీద కంప్లైంట్ చేశారు. మానవ బాంబును అయితా, ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అయితానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? ఎందుకు కేసీఆర్ 48 గంటల నిషేధం పెట్టాలి? ఏమన్నాడు? ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు మా నేత కార్మికుల గురించి వెళ్ళి ఎవరో రిపోర్టర్ అడిగితే వాళ్ళకి మీరు పథకాలు ఆపారట, ఆ పథకాలు ఆపితే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, మళ్ళీ ఆకలి చావులకు గురయ్యేటట్టున్నారు నేత కార్మికులు, మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు బాగానే ఉంది కదా పలుకుబడి, మీరు ఉపయోగించి అవి తీసుకురారాదరే అవి ఇప్పేయమండి అని అడిగిండు. అడిగితే ఆయన మాట్లాడిన మాట, ఎందుకు ఇస్తాం, మాకు ఓట్లు వేసినరా, నిరోధ పాకెట్లు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటను, పాపడాలు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటని కేసీఆర్ గారి దృష్టికి విలేకరులు తీసుకొస్తే అనుండొచ్చు. ఆ కోపంతో ఎవడా కుక్కల కొడుకు అన్నది మా నేత కార్మికుల గురించి, వాళ్ళు నేసిన బట్టలు వేసుకునే కాదు నువ్వు తిరుగుతున్నావు అనే మాట అన్నారు. అది నేరమట. కానీ మానవభావం అయితే నేరం కాదట, కనుగుడ్లు బీక్తనేది నేరం కాదట, పేగులు కత్తించుకునేది నేరం కాదట, ఇది కనపడతలేదట. ఇద్దరికి వణుకుడు మొదలైంది, కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. కేసీఆర్ను ఖతం చేసినాం, ఇక మన ఇద్దరమే కలిసి పంచుకోవచ్చు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మన ఇద్దరమే కలిసి ఏల్దామని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారి కేసీఆర్ ప్రజలకు రావడం మొదలైన తర్వాత మిర్యాలగూడ నుంచి వరంగల్ చేరుకునే వరకే 6 యాత్రలతోనే వణికిపోయినరు ఇద్దరు మోడీ రేవంతులు. దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. ఒక ఊరికి మించి ఒక ఊరు పోతున్న కొద్దీ ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని, కేసీఆర్ వెంట అడిగేయాలని, కేసీఆర్ బస్సును ముట్టుకోవాలని, కేసీఆర్ని తాకి సంతోషపడాలని, మా మద్దతు తెలియజేయాలని, కేసీఆర్ నడవండి మీరు ముందు మేము వెనకాల మేము ఉన్నామని చెప్పి కేసీఆర్తో భుజం కలిపి నడుస్తున్న సందర్భాన్ని చూసి భయపడిపోయి ఇవాళ ఇటువంటి చిల్లర ప్రయత్నం చేసినారు. కానీ ఇటువంటి ఏవి కేసీఆర్ని ఆపలేవు. కేసీఆర్ ఈరోజు ప్రచారం చేస్తే ఓటు నేటుకు సంబంధించిన కేసులో ఈ రాష్ట్రంలో ఉంటే రేవంత్ రెడ్డి పోలీసులు ఇప్పటికీ ఎట్లా వాడుతున్నాడో మనందరూ కూడా అర్థమవుతుంది. అక్రమ కేసులు పెట్టి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కొన్ని చోట్ల పోలీస్ అధికారుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మార్చుకొని ఏ రకంగా పనిచేస్తున్నాడో, అందుకే ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి, వీలైతే మధ్యప్రదేశ్కో ముంబైకో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి పిటిషన్ వేసినాం. రేపు హియరింగ్కి వస్తుంది, తప్పకుండా కోర్టు సరైన ఉత్తర్వులు ఇస్తుందని భావిస్తా ఉన్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.